ఈరోజు ఆ పథకం బ్రహ్మాండంగా పోతుంది. కానీ మీరెక్కడ కూడా మంచి పథకాల గురించి మాట్లాడరు. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడకుండా ఈ కార్ రేస్లో మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు చూసినట్టయితే కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ల పేరు మీద దోసుక తిన్నారు. అవన్నీ వసూలు చేసే మొగుడు వచ్చినాడు రేవంత్ రెడ్డి. వసూలు పక్కా చేస్తాం, ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాం, అన్ని గ్యారంటీలు చెప్పినట్టు అమలు చేస్తాం. ఏది కూడా తగ్గేదే లేదు. బతుకమ్మ కుంటలు రావాలి. మరి మంత్రులందరికీ కూడా ఆహ్వానం, మేము మా మంత్రుల పక్క నుంచి నేను ఆహ్వానం చెప్తున్నా. మహిళా కాంగ్రెస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు బతుకమ్మ కుంట ఏ విధంగా మేము డెవలప్ చేశాం, ముఖ్యమంత్రి వర్యులు నేను ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా, రండి సునీత లక్ష్మారెడ్డి గారు బతుకమ్మ ఆడదాం. ప్రజాపాలనలో బ్రహ్మాండంగా ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క పథకం ప్రజల వారికి తీసుకెళ్తున్నాము. ఈ హామీలు మేము ఇచ్చాము అని మేము వైఫల్యం చెందినాం అనుకున్నాం, కానీ బ్రహ్మాండంగా పాట పెట్టి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవ్వరు అధైర్యపడొద్దు, అన్ని హామీలు పూర్తి చేస్తాం. కొంచెం వెనుక ముందు అంతే. ఎందుకంటే ఈ లక్షల వేల కోట్లు బడ్జెట్ల ఈ కార్ రేసింగ్లా వీళ్ళు దోసుక తిన్నది. ఏదైతే సంతోష్ రావే కానీ హరీష్ రావే కానీ ఈరోజు క్లియర్గా కవితమ్మనే చెప్తుంది మన ఆయన దగ్గర మొత్తం దోసుక తినడని. మరి నాయనకు తెలియకుండానే దోసుక తినడా అంట. చెల్లెకు, అన్నకు, బావకు, బావమరిదికు తేడా వచ్చింది, తండ్రికి తెలియకుండా తేడా వచ్చిందా, కమిషన్లు పంచడంలో తేడా వచ్చిందా, అది మొట్టమొదటిగా అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. మీరు ఎవిడెన్స్ ఇవ్వండి కవితమ్మ గారు, ఖచ్చితంగా అందరినీ లోపటేసి వసూలు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాపాలన వసూలు చేస్తాం. ప్రజల సొమ్ము ఏదైతే దోసుక తిని బుర్జ్ ఖలీఫాలో తీసుకున్నారు కదా, ఆ బిల్డింగ్లన్నీ వాపస్ ఇచ్చేస్తే మంచి మంచి పథకాలు, ఇంకా సంక్షేమ పథకాలు మేము ముందుకు అమలు చేస్తాం. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నారు. కాబట్టి బతుకమ్మ పండగను ఇష్యూ చేయొద్దని చెప్పి కోరుతున్నాను. ఆడబిడ్డలను మర్యాదించి గౌరవించడం సంస్కృతి. ఈరోజు బతుకమ్మ పండుగ వేదికగా మేమందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ బతుకమ్మ చీరలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తాం. 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాం. అదేవిధంగా వాళ్ళన్ని ఎన్ని చీరలు ఇస్తే అన్ని చీరలు వాళ్ళకి పనిచేస్తాం. 65 లక్షలకి హామీ ఇచ్చాం. అంతకన్నా ఎక్కువనే ఇద్దామనుకుంటున్నాం. ఎవరికన్నా బతుకమ్మ చీరలు రాలేదు అని అంటే కొంచెం లేటుగా వస్తాయి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పాట రిలీజ్ చేశారు. చాలా వరకు పథకాలు తెలియని వాళ్ళకు కూడా ఈ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్తున్నారు. సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా బతుకమ్మ సంబరాలు చేస్తాం. ప్రజాపాలనలో మీరు చూస్తారు, ఘనంగా ఉత్సవాలు చేస్తాం, మంచి చీరలు ఇస్తాం. చేనేత కార్మికులందరినీ కూడా సంతోషపెడుతున్న మా రేవంత్ అన్నకు కూడా ఈరోజు నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమ్మవారితో పోలుస్తారు ఆడబిడ్డని. గౌరవించండి, గౌరవించడం చేత కాకపోతే నోరు మూసుకోండి. అంతేగాని అనవసరంగా మీరు మాట్లాడి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఇదే ఆడబిడ్డలు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు. రాబోయే కాలంలో బొందబెట్టి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. మీ నాటకాలు, బీజేపీ నాటకాలు, బీఆర్ఎస్ నాటకాలు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఆడబిడ్డలను అగౌరవపరచొద్దు అని మళ్ళొకసారి ఈ వేదికగా తెలియజేస్తూ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చెల్లెళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున బతుకమ్మ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వేదికగా నేను అందరి అక్కలను ఆహ్వానిస్తున్నాను. సునీత లక్ష్మారెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారిని, ప్రతి ఒక్కరిని బతుకమ్మ కుంటకు రావాల్సిందిగా కోరుతున్నా. నేను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇన్విటేషన్ వచ్చింది రాలేదు అని చెప్తారు. కాబట్టి ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ముఖాముఖిలో నేను చెప్తున్నాను, రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అక్కలందరినీ రమ్మంటున్నాం. బతుకమ్మ ఘనంగా చేసుకుందాం. 100% ఏ విధంగా అయితే బతుకమ్మ కుంట మా హైడ్రా అని ఏడుస్తున్నారు కదా, అదే హైడ్రా ఈరోజు మాకు అదే వేదికగా చేసింది. మనమందరం కూడా 25వ తారీఖు
స్థలం ప్లేస్ అన్ని చెప్తున్నాను. ఖచ్చితంగా అక్కలందరినీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం.